పత్రికలలో ప్రధాన అంశాలుగా ఏ వార్తలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు వార్తాపత్రికలో ఏ వార్తలు ఉన్నాయో చూద్దాము. బంగ్లా అల్లకల్లోలం, ప్రధాని షేక్ హసీనా రాజీనామా, భారత్ కు చేరిక, ఆమె ఇంటికి లూటీ చేసిన ఆందోళనకారులు, పార్టీ కార్యాలయానికి నిప్పు, పలు ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు, రిజర్వేషన్ల వ్యతిరేక హింసతో అతలాకుతలమైన దేశం, ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రం ధ్వంసం, గత 2 రోజుల్లో 300 మంది మృతి అంటూ ఒక వార్త చూస్తున్నాం. సమర్థులకే ప్రోత్సాహం, ప్రతి నెల 1న పేదల సేవలో కార్యక్రమం, ప్రతి జిల్లాకు 2వ సంయుక్త కలెక్టర్, ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని ఖండించండి, నూతన ఒరవడితో పాలన సాగించండి, జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు అంటూ మరొక వార్త కనిపిస్తోంది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి అనుచరులతో గట్టు కుటుంబం సతమతం, న్యాయం కోసం దీన స్థితిలో మాజీ ఎమ్మెల్యే వారసులు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. హత్యాయత్నం సెక్షన్ చేర్చడం సరైనదే, తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో హైకోర్టు స్పష్టీకరణ అంటూ ఒక వార్త కనిపిస్తోంది. పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయమంటూ మరొక వార్త కనిపిస్తోంది. ఇక ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ అంటూ ఒక ఫోటో ఉంది. జెడ్+ భద్రతను పునరుద్ధరించేలా ఆదేశించండి, కూటమి ప్రభుత్వం నన్ను అంతమొంచాలని చూస్తోంది, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జగన్ అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ఒలింపిక్స్ లో భారత్ కు పథకం లేకుండా మరో రోజు, మళ్ళీ నిరాశే అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక 15 లక్షల కోట్ల సంపద ఆవిరి, దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊహించని షాక్ అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక మరొక వార్తాపత్రిక సాక్షి వార్తాపత్రికలో చూసుకున్నట్లయితే అవి మృత్యు కుహలే సర్వేకు హారిస్ ముందంజ, కేజ్రీవాల్ అరెస్ట్ సభకే, బడ్జెట్ లో లోక్సభ ఆమోదం అంటూ వార్తలున్నాయి. రాజకీయ పాలనే మళ్లీ ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతా, కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, సిఎస్ నీరబ్, డీజీపీ తిరుమలరావు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే సంక్షోభ బంగ్లా అంటూ, రాజీనామా చేసి దేశం విడిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఢాకాకు నిరసనకారులు లాంగ్ మార్చ్ డిమాండ్లకు తలొగ్గి ప్రధాని పలాయనం, సైన్యం చేతుల్లోకి దేశం, తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు యత్నాలు, హసీనా ఇంటిని పార్లమెంట్ ను ముట్టడించిన జనం, భారత్ చేరిన హసీనా త్వరలో లండన్ వెళ్లే ఛాన్స్ అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక మనికా మెరిసే అంటూ మరొక వార్త, ఇది ఒలింపిక్స్ కి సంబంధించింది. టేబుల్ టెన్నిస్ మహిళల టీం ఈవెంట్ లో భారత జట్టు శుభారంభం చేసిందంటూ ఒక వార్త చూస్తున్నాము. నన్ను అంతమొందించడమే కూటమి లక్ష్యం, అందుకే నా భద్రతను భారీగా కుందించారు, 3/6/24 నాటికి నాకున్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వండి అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక పాడి రైతులపై కక్ష అంటూ మరొక వార్త చూస్తున్నాం. అమూల్ కు కూటమి ప్రభుత్వం సహాయ నిరాకరణ, ప్రైవేట్ డైరీల వేలే లక్ష్యంగా మహిళల ఆదాయానికి గండి, సర్కార్ తీరుపై చిరుద్యోగుల కన్నెర్ర, అక్రమ తొలగింపులు, రాజీనామా వేధింపులపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు, కలెక్టర్ల వద్ద ధర్నాలు నిర్వహించి గలమెత్తిన చిరుద్యోగులు, బలవంతంగా తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని అల్టిమేటం, నాయకుల తీరు మారకపోతే ఉద్యమాల్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక నాగార్జున సాగర్ నుంచి దిగువకు ప్రవహిస్తున్న కృష్ణమ్మ అంటూ మనం ఒక వార్త చూస్తున్నాము. నాగార్జున సాగర్ నుంచి దిగువకు 1.20 లక్షల క్యూసెక్ల విడుదల, మరో 2 రోజుల్లో నిండనున్న పులిచింతల ప్రాజెక్ట్, నేడు శ్రీశైలంలోకి ఇదే రీతిలో కొనసాగనున్న వరద ప్రవాహం అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక రాజకీయ పాలనే మళ్లీ ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతా, కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక మరొక వార్తాపత్రిక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే పేదల సేవలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం, అధికార దర్పానికి దూరంగా ప్రజలకు దగ్గరగా, కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మార్గనిర్దేశం అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ప్రజలకు న్యాయం చేయాలి, కూటమికి 93% స్ట్రెయిట్ రేట్ ఇచ్చారు, గత ప్రభుత్వం వ్యవస్థల్ని సిద్ధం చేసింది, వాటిని కాపాడటానికి దెబ్బలు తిన్నాం, చెక్కదిద్దాలనే ప్రజలు కూటమిని ఆశీర్వదించారు, సుపరిపాలనకు సిద్ధం, సహకరించండి, ఐఏఎస్ ఐపీఎస్ లకు స్వేచ్ఛ ఉంటుంది, సీఎం చంద్రబాబు అనుభవంతో పూర్వ వైభవం, కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్, సూటిగా స్పష్టంగా అంటూ ఒక వార్త కనిపిస్తోంది. వినూత్నంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రాధాన్యతలపై స్పష్టత ఇచ్చిన సీఎం, సుదీర్ఘ ప్రసంగాలు, ప్రెజెంటేషన్లకు స్వస్తి, అసమగ్ర వివరణలపై అసంతృప్తి, ముఖ్యమంత్రి అన్ని గమనిస్తున్నారనే సంకేతాలు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. 5 ఏళ్ల నేరాలు వెలికి తీయండి, తప్పు చేసిన వారెవరిని వదిలిపెట్టొద్దు, జిల్లా ఎస్పీలకు సీఎం స్పష్టీకరణ, నేరగాళ్లను జైలుకు పంపితేనే అదుపులో శాంతి భద్రతలు, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, వ్యవస్థలపై నమ్మకం కలిగిద్దాం,
నాడు తప్పుడు కేసులు పెట్టడంపైనే శ్రద్ధ, నేరస్తుల్ని పట్టుకోవడం లేదంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఒక వార్త కనిపిస్తోంది. R5 జోన్ వివాదానికి తెర. గత 5 ఏళ్లలో ఏదో జరిగింది అంటూ మరొక వార్త చూస్తున్నాము. బ్లాక్ మండే అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ప్రపంచ మార్కెట్లతో పాటు దేశీయ ఈక్విటీ ప్రామాణిక సూచీలు సోమవారం భారీ పతకాన్ని చవిచూశాయి. బీఎస్సీ సెషన్స్ ఏకంగా 79,000 దిగువకు జోరుగానే ఎన్ఎస్ఈ నిఫ్టీ 24 వద్దకు పడిపోయింది అంటూ మరొక వార్త కనిపిస్తోంది. మృత్యు కుహరాలుగా కోచింగ్ సెంటర్లు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. అవసరమైతే వాటిని మూసేస్తాం. ఢిల్లీ ఘటన నేపథ్యంలో సుప్రీం వ్యాఖ్యలు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. సీఎం ఉన్నప్పటికీ భద్రత ఇవ్వండి, హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. బాత్రూమ్ లో ఫోటోలకు స్వస్తి, టీచర్లకు ఆ భారం తప్పించిన ప్రభుత్వం, యాప్ ను తొలగించిన పాఠశాల విద్యాశాఖ అంటూ మరొక వార్త కనిపిస్తుంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూక దాడి, నిందితులపై 307 సబబే, ముందుగా మెజిస్ట్రేట్ కు చెప్పనక్కర్లేదు అంటూ హైకోర్టు ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే భారత్ అప్రమత్తం, సరిహద్దు వెంట నిఘా పటిష్టం. ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ కమిటీ భేటీ. కోల్కతా చేరుకున్న బిఎన్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్. బంగ్లా ప్రధాని నివాసం. సుప్రీంకోర్టు పార్లమెంట్ లో విధ్వంసం. కల్లోలో బంగ్లా ప్రధాని షేక్ హసీనా రాజీనామా, పార్లమెంట్ రద్దు, ఖలీదా జియా విడుదల అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక మరొక వార్తాపత్రిక తెలంగాణ మెయిన్ వెలుగు వార్తాపత్రికలో చూసుకున్నట్లయితే షేక్ హసీనా పరార్. బంగ్లాదేశ్ లో సైనిక పాలన ఉన్న ఫలంగా రాజీనామా చేసి ఆర్మీ విమానంలో భారత్ కు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్, 10 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఏర్పాటు, 15,000 మందికి జాబ్స్. సీఎం రేవంత్ అమెరికా టూర్ లో కుదిరిన ఒప్పందం. పురిటిగడ్డ రుణం తీర్చుకోండి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, మీరు పెట్టే ప్రతి రూపాయికి నాది గ్యారంటీ. న్యూజెర్సీలో ఎన్ఆర్ఐలతో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త చూస్తున్నాం. కోచింగ్ సెంటర్లా డెత్ ఛాంబర్లా అంటూ మరొక వార్త కనిపిస్తా ఉంది. స్టూడెంట్ల జీవితాలతో ఆటలాడుతారా? సుప్రీంకోర్టులో ఆగ్రహం. ఢిల్లీలోని రావుస్ ఏఐ స్టడీ సర్కిల్ వ్యవహారంపై విచారణ జరగాలి అంటూ ఒక వార్త చూస్తున్నాము. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే మేడిగడ్డ కుంగిన కేసులో కేసీఆర్ కు కోర్టు నోటీసులు. వచ్చే నెల 5న హాజరవ్వాలని భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశాలు. హరీష్ రావుతో పాటు మరో 6గురికి కూడా నోటీసులు అందుకున్న వారిలో రజత్ కుమార్, స్మితా సబర్వాల్, మేఘా కృష్ణారెడ్డి 1000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం పైందని భూపాలపల్లి వాసి పిటిషన్ చేశారంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక నాగార్జున సాగర్ లో 20 గేట్లు ఓపెన్ అంటూ మరొక వార్త చూస్తున్నాము. ఇక స్టాక్ మార్కెట్ల డమాలంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఒక్క రోజులో 15 లక్షల కోట్ల సంపద ఆవిరి. సెన్సెక్స్ 2222, నిఫ్టీ 660 పాయింట్లు డౌన్ అంటూ మరొక వార్త కనిపిస్తా ఉంది. చూశారు కదా, ఇవండి పలు వార్తా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో రేపు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.